మేషరాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి శుక్రుడు 7వ తేదీ నుండి రాశి మార్పు కారణంగా అనగా వీరికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల గృహ వస్తువు వాహన గృహోపకరణాలు కొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాదులు బాగున్నప్పటికీ కూడా వాటిని అభివృద్ధి చేయడానికి నూతన ప్రణాళికలు అనేటువంటివి వీరు రచిస్తూ ఉంటారు. మరియు ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. అలాగే గురువులు పెద్దల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉండను. ముఖ్యంగా నడుము ఉదర సంబంధిత సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి దైవ కార్యక్రమాల యందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కానీ వస్తు వాహనాలు కానీ మరలా తిరిగి రావడం అనేటువంటిది కొంత కష్టదాయకంగా ఉండగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించినట్లయితే శుభ ఫలితములు అందగలవు. వృషభ రాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ బుధునితో కలియటం వలన దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఆత్మవిశ్వాసం పెరుగును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. వృత్తి వ్యాపారాల విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే జరగగలదు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగ అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సానుకూలపడగలవు. ఇక గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి రిపేర్లు వచ్చుట, వాటి మూలకమైనటువంటి ఖర్చులు అధికం అవటం వల్ల వీరికి కాస్త ఆందోళన అనేటువంటివి ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా దేవి నవరత్నమాలిక స్తోత్రాన్ని గనక పఠించి అమ్మవారికి శుక్రవారం రోజున కుంకుమార్చన చేయించుకున్నట్లయితే కనుక శుభ ఫలితములు అందగలవు. మిథున రాశి వారికి రెండో వారం విషయానికి వచ్చినట్లయితే ఈ వారం కూడా వీరికి శుభార్గలు అనేటువంటివి నడుస్తూ ఉంది. అలాగే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తూ శుక్రునితో కలియట వలన కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలదు. శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. మరియు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆభరణాలు కొనుట లేక వస్తువులు అనేటువంటివి అమర్చుట అనేటువంటివి ఈ వారం జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గోసేవ చేసుకున్నట్లయితే ఏవైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్లే అవకాశం కలదు. కర్కాటక రాశి వారికి రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి జన్మరాశిలో బుధ శుక్రుల యొక్క సంచారం నడుస్తూ వ్యయ స్థానంలో రవి యొక్క సంచారం నడుస్తుంది. కావున వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే తమను తాము నిరూపించుకుంటకు కొన్ని అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. వృత్తుల అభివృద్ధికై నూతన మార్గాలు అన్వేషించుట, అలాగే వారికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని పెట్టుబడులు నిర్ణయాలు తీసుకుంటూ కూడా జరిగే అవకాశం కలదు. ఇక జీవిత భాగస్వామితో మాత్రం భేదాభిప్రాయాలు అనేటువంటివి ఏర్పడుట, అనవసర కోపావేశాల వల్ల జీవిత భాగస్వామితో సఖ్యత రూపించటం వంటి ఫలితములు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. సింహరాశి వారికి రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి వ్యయ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ముఖ్యంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే స్పెక్యులేషన్ రంగం వారు ఎవరైతే ఉంటారో వారు అనవసర పెట్టుబడులు అనేటువంటి పెట్టడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లాస్ అవ్వడం, తదితర అంశాల వల్ల కుటుంబంలో మనశ్శాంతి తక్కువగా అవడం, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఏర్పడడం, తద్వారా అనారోగ్య సమస్యలు కూడా వేధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్యనారాయణ మూర్తిని ప్రతిరోజు అర్చన చేయడం మంచిది. కన్యా రాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ఏకాదశి స్థానంలో బుధ శుక్రుల
ప్రభావం వల్ల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల స్నేహితుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాదుల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఇతరుల యొక్క సహకారంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండను. దైవ కార్యక్రమాల పట్ల ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల దైవ కార్యక్రమాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా నడుచును. గురువులు పెద్దలతో అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉండగలవు. శత్రువులు పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు. వీరికి వస్తు వాహనాలు నడుపునప్పుడు మాత్రం జాగ్రత్త వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. అలాగే సూర్యనారాయణ మూర్తికి అర్చించి గోధుమలు దానం చేసినట్లయితే ఏవైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్తానికి ఉంటుంది. తదుపరి ధనురాశి. ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అష్టమ స్థానంలో బుధ శుక్రుల యొక్క ప్రభావం వల్ల సుఖ సౌఖ్యములు తక్కువగా ఉండగలదు. విద్యార్థులకు విద్యా విషయాల్లో కొంత ఆసక్తి తగ్గడము, ఇతర వ్యవహారాలపై వీరికి ఆసక్తి పెరగడం వల్ల విద్యా విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అలాగే అనవసర కోపావేశాలు పెరుగుట, యొక్క కోపాన్ని తగ్గించుకున్నట్టుగా వీరు ముఖ్యంగా కందిపప్పు మంగళవారం రోజున దానం చేయడం మంచిది. గురుబలం తక్కువగా ఉండడం వల్ల శనగపప్పు గురువారం రోజున దానం చేసినట్లయితే మరింత ప్రోత్సాహకరంగా ఉండను. తదుపరి మకర రాశి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించును. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. కుంభరాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి షష్ఠ స్థానంలో శుక్రుని యొక్క సంచారం నడుస్తూ బుధునితో కలియటం వలన బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గుట, సుఖ సౌఖ్యములు కొరవడుట, అలాగే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు మరికొంత ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణ యొక్క స్తోత్రము, లక్ష్మీ అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేయవారికి ఈ వారంలో శుభఫలితములు లేక మంచి కౌరులు వినే అవకాశం కలదు. ఇక వృత్తి వ్యాపారాదుల విషయానికి వచ్చినట్లయితే వీరికి వృత్తి వ్యాపారాదుల రీత్యా ప్రయాణాలు కలుగుట, వృత్తిలో కొన్ని అపవాదులు ఎదుర్కొంట కూడా సంభవించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది.